రంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కిలాడి లేడీ మోసం వెలుగులోకి వచ్చిన ఘటనలో కిలాడి లేడీపై తాజాగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పటాన్చెరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వినాయకరెడ్డి తెలిపారు. ఈ కేసులో ప్రజల విశ్వాసాన్ని ఫలంగా పెట్టి భారీ మొత్తంలో మోసం చేసిన మాయలేడీ వ్యవహారం ఒక్కసారిగా సంచలనం రేపింది. గేటెడ్ కమ్యూనిటీలో నివసించే మహిళ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే పేరుతో పలువురు మహిళల నుండి దాదాపు 18 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. పటాన్చెరులోని ఏపీఆర్ గ్రాండియా గ్రేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న విద్య అనే మహిళ వైసీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పి మోసానికి పాల్పడింది. ఆయన పిఏ నుంచి 2000 కోట్లు వస్తున్నాయని కంటైనర్లు కొనాలంటూ పలువురు మహిళలకు ఆశ పెట్టి డబ్బులు వసూలు చేసింది. బంగారం ఇచ్చిన వారికి మరింత ఎక్కువగా బంగారం వస్తుందని నమ్మబలికింది. కొంతమందికి అధిక లాభాల పేరుతో పెట్టుబడులు పెట్టించింది. మొదట సికింద్రాబాద్లో డబ్బులు తీసుకుని తర్వాత పటాన్చెరులో స్థిరపడింది. అయితే బాధితులు డబ్బులు అడిగిన సమయంలో ఆమె అక్టోబర్ 9న డబ్బులు ఇస్తానని చెప్పి అందరినీ ఒకే చోటకు రప్పించి అందరినీ గదిలో బంధించి రాడ్లతో దాడి చేయించింది. ఈ ఘటనలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితులు పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ గతంలో జరిగిన దాడిపై పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా ఈ ఘటనపై పటాన్చెరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వినాయకరెడ్డి మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ శ్రీ విద్య అనే మహిళకి వీళ్ళు వివిధ ప్రాంతాలలో ఉంటారు. కుక్కట్పల్లిలో, దిల్సుఖ్ నగర్లో, ఇంకా కేపీహెచ్బి ఏరియాలో ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఈ విద్య అనే ఆమె వీళ్ళందరికీ మాయమాటలు చెప్పి కొన్ని డబ్బులు వాళ్ళ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ప్రస్తుతం ఆమె వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా మన పటాన్చెరు ఏరియాలో ఈ ఏపీఆర్ విలాస్లో ఉంటుంది. అయితే ఈరోజు వాళ్ళకి రమ్మని చెప్పగా ఆమె వెళ్ళి డబ్బుల గురించి మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో ఈ విద్య అనేట ఆమె మాట పెరిగి నేను మీకు డబ్బులు ఇచ్చే విషయంలో గొడవపడి అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ బ్రదర్స్ రంజిత్, మణి, శివ, ఇంట్లో పని మనిషి స్వప్న, మరియు అలాగే నిఖిల్, సునీల్, అభి అనే వ్యక్తులు వీళ్ళపైన దాడి చేసి బెదిరించినామని, అందులో కలమ్మ అనే మహిళకి రాడ్ తీసుకొని కొట్టడం వల్ల తలకు గాయమైనదని చెప్పి మనకు దరఖాస్తు రావడం జరిగింది. ఇటు విషయంలో ఈ దరఖాస్తు పైన కేసు నమోదు చేసి విచారణ చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర సార్తో కలిసినాక సార్ నవ్వుకుంటే మాట్లాడినట్ట. ఎస్ఐఓ పిఐసిఐఓ తెలియదు, నవ్వుకుంటూనే ఆమె దగ్గర ఏం తిన్నారో ఏం చేశారో కానీ పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి మాకు న్యాయం లేదు, మాకు న్యాయం జరగాలి, మేము చచ్చిపోవాలో చెప్పండి. ఇన్నే పోలీస్ స్టేషన్ కానీ చచ్చిపోతాం మేము. మాకు న్యాయం జరిగినాక మేము పోలీస్ స్టేషన్ కానీ కదలాం మేము. అంతేగా మా మమ్మీకి ప్రాణ హామీ ఉంది, మాకు కూడా ప్రాణ హామీ ఉంది. అంతే ఇస్తుంది, నాకు 100% తెలుస్తుంది. ఎందుకనంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ తీసుకోవట్లేదు వాళ్ళు. అంతే ఇక ఎందుకు తీసుకోరు కంప్లైంట్?